ఒకసారి రిమైండ్ చేసుకున్నాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. ఇరవై 28వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘములో పరిశుద్ధాత్మ మిమ్మును ఏమేమి అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందలను గూర్చుతూ మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రభు సహాయం కోసమే. మమ్మల్ని మిట్టిగా ప్రేమించిన మా ప్రియమైన పదవులు తండ్రి, నమ్మదగిన మా దేవ, మీ వివేక మార్గం మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభాకరమైన శ్రేష్టమైన అసమానమైన ఇచ్చిన సకలాశీర్వచన స్తోత్రాలకు ఇచ్చిన నామములు సాయంకాల వేళలో ప్రభావ మీ దాసులంగా మరోసారి ప్రభావ మీ సన్నిధిలో కూడి రావడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. చెడు వచ్చిన మీ దాసులు తండ్రి, మరి వారికి కలిగినటువంటి సహోదరులు వారందరినీ పట్టించుకుంటారు. వారి యొక్క సమాజాలు తండ్రి, సమాజాల్లో మరి మీ రక్తం ద్వారా మరి చేర్చబడినటువంటి ఈ పరిశుద్ధులు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవ. వారికి అప్పగించుకున్నటువంటి సేవా పరిచయ బాధలు వాటన్నింటిలో దేవతలు మీ ఇంటికి ప్రమాణం గురించి మీ వాక్యానుసారంగా రాబోతున్నారు. ఇంకో ప్రభావం మేము ఎలాగా తండ్రి మరి కమిట్మెంట్తో మరి మేము ఎలాగ వర్క్ చేయము, మీరే మాకు సహాయం చేయడం ప్రార్థన చేసుకుంటాం దేవాలయం చూపించండి. ఈ సమయాన్ని మీరు మాకెంతో ఆశ్చర్యకరంగా మేలుకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు అవసరమైన మీ శిరువుచాన్ని మరుగుపరిచి మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. చేరు వచ్చిన సమయం మీ జీవితానికి ఎంతో మేలుకరంగా కుటుంబాలకు సంఘాలకు సమాజాలు నశించిపోయే వారికి ఎంతో ఆశ్చర్యకరంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. సమస్త పరిమాణాల ప్రభావం మీకు ఆరోగించు మా రక్షకుడు యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం అనేది మామూలుగా తయారు కాదు, కానీ సంఘం అనేది ఎంతో క్రయముతో తయారైనటువంటి అద్భుతమైనటువంటి సంఘం. దేవుడు తన సంఘాన్ని ఆ విధంగా క్రయమిచ్చి కొన్నాడు. ఎంత క్రయం అంటే తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం అంటే రక్తం అని చెప్పి మనకు తెలుసు కాబట్టి ఆయన రక్తము ద్వారా తన సంఘాన్ని ఆయన సంపాదించుకుంటూ వచ్చాడు. సంఘము అనే ఒక చిన్న టాపిక్ని మనం తీసుకున్నాం. సంఘం అనే చిన్న టాపిక్ని తీసుకుంటే సంఘము అనే చిన్న టాపిక్లో నుంచి 2 రకాలైన విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఒకటి సంఘ స్థాపన, రెండవది సంఘం యొక్క క్షేమాభివృద్ధి. అంతే. చర్చ్ అంటే సంఘం కదా. సంఘమును అనే మాట కనుక మనం చూసినట్లయితే సంఘంలో నుంచి 2 రకాలైన బ్రాంచెస్ మనం బయటికి తీయవచ్చు. వాటిలో ఒకటి సంఘం యొక్క స్థాపన, సంఘ స్థాపన, ఎస్టాబ్లిష్ ద చర్చ్. రెండోది ఏంటంటే క్షేమాభివృద్ధి, ఎడిఫై ద చర్చ్. ఒకటి సంఘ స్థాపన, రెండోది సంఘం యొక్క క్షేమాభివృద్ధి. అలా చెప్తారు. ఒకటి సంఘ స్థాపన, రెండవది సంఘం యొక్క క్షేమాభివృద్ధి. ఈ రెండింటిలో డివైన్ ఆర్డర్ ప్రకారంగా న్యూమరికల్ ఆర్డర్ అంటే 1, 2, 3, 4, 5 అంతేగాని 1, 4, 9, 18 దీని డిజార్డర్ అంటారు. న్యూమరికల్ ఆర్డర్ అంటే 1, 2, 3, 4, 5 10 పోతే ఆర్డర్ అనమాట. అలాగే సంఘంలో ఉన్నటువంటి సంఘం యొక్క ఫార్మేషన్లో ఉన్నటువంటి ఆర్డర్స్ ఏంటంటే 2 ప్రకారమైన ఆర్డర్స్. ఒకటోది సంఘం యొక్క
సంఘం యొక్క స్థాపన, రెండోది సంఘం యొక్క క్షేమాభివృద్ధి. ఈ రెండింటిలో ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటంటే ఫస్ట్ స్థాపన, రెండోది క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి అనేది సెకండరీ, ఫస్ట్ ఏమో ప్రైమరీ సంఘం యొక్క స్థాపన, ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఫస్ట్ సంఘం ఎస్టాబ్లిష్ కావాలి, ఆ తర్వాతే సంఘం యొక్క క్షేమాభివృద్ధి అనేది ఉంటుందన్నమాట. అలాగే అపోస్తలు వాళ్ళు జీవించినటువంటి కాలంలో అదే జరిగింది. యేసు ప్రభు వారు అసలు మెయిన్ పర్పస్ ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే సంఘాన్ని స్థాపించడానికి, సంఘాన్ని సంపాదించడానికి. అందుకని చెప్పి సంఘాన్ని సంపాదించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ప్రభు చేశారు. సంఘాన్ని స్థాపించాలంటే మెయిన్ మ్యాండేటరీ, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లడ్ కావాలి. యేసు ప్రభు వారిగా తన రక్తం చెల్లించాలి. అందుకని సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కొరకు యేసు ప్రభు వారు ఆయన సెలవులో ప్రాణమే పెట్టారు. ప్రాణం అంటే సెలవులో రక్తం అంతా కాల్చారు. రక్తం కాల్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్న లేచారు. తిరిగి మూడో దినాన్ని లేచిన ఆ రోజు నుంచి 40 రోజులు భూమి మీద మహిమ శరీరంతో 500 మంది కంటే ఎక్కువ మంది కనిపించి 40వ రోజున మన శిష్యులను అపోస్తలను తీసుకుని వెళ్ళి యెరూషలేముకు తూర్పు దిక్కున ఉన్నటువంటి ఒలీవ మౌంట్ మీద తీసుకుని వారిని ఆశీర్వదించి వారికి చెప్పవలసిన మాటని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయారు. తిరిగి లేచిన ఎన్నో రోజుకి పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయాడంట. 40వ రోజుకి పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయారు. పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 10 days టైం తీసుకున్నారు. 10 days టైం తీసుకున్న తర్వాత అప్పుడు 10th డే రోజున ప్రభు చెప్పాడు, నేను అనాథులను విడిచిపెట్టాలని చెప్పాడు. కానీ యేసు ప్రభు తన మహిమ శరీరంతో పైనుండి ఇంకొక కథను పంపించాడు. ఎవరు పంపించాడంటే ఆదరణకర్తను పంపించాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు తిరిగి లేచిన దగ్గర నుంచి ఆదరణకర్త రావడానికి ఎన్ని రోజులు పట్టిన టైము? యేసు ప్రభు తిరిగి లేచిన దగ్గర నుంచి ఆదరణకర్త భూమికి రావడానికి పట్టిన రోజులన్నీ 50 రోజులు. దీన్ని ధర్మశాస్త్రం ప్రకారంగా వారముల పండుగ అంటారు. వారం ఎన్ని వారాలు అంటే 7 వారాలు. వారానికి ఎన్ని రోజులు అంటే 7 రోజులు. కాబట్టి 7 × 7 49 రోజులు. అదనంగా ఒక రోజు కలుపుకుంటే మొత్తం 50 అవుతాయి. కాబట్టి ఆ 50 ఏమంటారంటే కోస్తూ అంటారు. ఆ కోస్తే పెద్దకోస్తు. ఆ పెద్దకోస్తుగానే పరిశుద్ధాత్ముడు వచ్చింది. పరిశుద్ధాత్మ వచ్చిన రోజున ఆ దినాన్ని మేడగదిలో వెయిట్ చేస్తున్న వారిలో, పరిశుద్ధాత్మ పొందిన వారిలో ఒక ఆయన పైకి లేచి సువార్త వాక్యం చెప్పాడు. పేతురు సువార్త వాక్యం చెప్పినప్పుడు అక్కడ దాదాపు ఎంతమంది రక్షణ తీర్మానం చేసుకున్నారంటే 3,000 మంది ఒప్పించబడ్డారు. పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడి వాళ్ళు ఆ రోజున తీర్మానం చేసుకొని రక్షణాత్మకంలోకి వచ్చినారు. ఆ రోజే వారు నీటి బ్యాప్టిజంలో కూడా సాక్ష్యం ఇచ్చారు. మొత్తం సంఖ్య ఎంత అంటే 3,000 మంది పరిశుద్ధాత్మ రావడము, వాళ్ళు రక్షించబడము. ఆ రోజున ఏమంటారంటే ద ఫార్మేషన్ ఆఫ్ చర్చ్. సంఘం తయారైంది. సంఘం ఏమైందంటే ఎస్టాబ్లిష్ అయింది. ఏ దేశంలో జరిగింది పని? ఇస్రాయల్ దేశంలో జరిగింది. ఇస్రాయల్ దేశంలో రాజధాని యెరూషలేములో జరిగింది. అలాగా ఫార్మేషన్ అయిపోయిన చర్చి అపోస్తల కాలంలో సువార్త ద్వారా నెమ్మదిగా రక్షించబడిన ప్రతి ఒక్కరికి నమ్మరు కాదు. అపోస్తలు రక్షించబడిన వాళ్ళు ఏం చేశారంటే సువార్త చెప్పి ఇంకా అదేవిధంగా సంఘం ఏమైందంటే పెరుగుతుంది. ఇదే సమయంలో సంఘానికి హింస కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంత హింస స్టార్ట్ అయిపోయినా కూడా ఈరోజు వరకు కూడా సంఘము జైత్ర యాత్రను కొనసాగించుకుంటూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సంఘము విస్తరించింది. పరిశుద్ధాత్మ దాన్ని బట్టి చూస్తే పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ? పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2,000 సంవత్సరాలు పైచి కదా. పరిశుద్ధాత్మ వచ్చిన రోజే సంఘం పుట్టింది. అంటే ఇప్పుడు సంఘం యొక్క వయసు ఎంత? 2,000 సంవత్సరాలు పైచి. మళ్ళీ సంఘము ఎంత విస్తరించిందంటే విస్తారం అయిపోయింది. కొంతమంది ఒక పార్ట్, కొంతమంది ఇంకొక పార్ట్. కొంతమంది ఒక పార్ట్ అంటే వారు సక్సెస్ఫుల్గా వాళ్ళకి క్రిస్టియానిటీని ముగించేసుకుని సక్సెస్ఫుల్ స్టోరీస్ అంటారు.
సక్సెస్ఫుల్గా భోజనం చేసుకొని ప్రభువును ఎదిరించి పరదేశంలో ఎదిరిస్తున్నవారు ఇప్పుడు ప్రభువును అంగీకరించి పూర్తిగా సజీవంగా ఉన్న విశ్వాసం. ఇంకా రక్షించబడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారని తన రెండో రాకడను ఆలోచన చేస్తూ ఇంకా అనేక మందికి తరుణం ఇస్తున్నాడు అనేది దేవుడి యొక్క వాక్యానుసారం. అందుకని చెప్పేసి ఈ రోజు వరకు చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో ముస్లిం అనే రాజధానిలో స్టార్ట్ అయిన కొన్ని సంఘం నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యి ఏమైందంటే ఇప్పుడు సంఘం గ్లోబల్గా విస్తరించిపోయింది, ఇంటర్నేషనల్గా విస్తరించిపోయింది. ఆ సంఘం యొక్క సాక్ష్యము మనలో కూడా, మన వీధులను కూడా, మన ఇంట్లో కూడా, మన వ్యక్తిగత జీవితంలో వచ్చిన కారణంగా మనం కూడా రక్షించబడ్డాం, మనం కూడా సంఘంలో జాయిన్ అయిపోయి. ఇప్పుడు చెప్పండి, సంఘం ఏమైంది? ఫస్ట్ సంఘం ఏమైంది? స్థాపించబడింది. నెక్స్ట్ స్థాపించబడిన సంఘము రెండోదిగా డివైన్ ఆర్డర్ ప్రకారంగా రెండోదిగా సంఘం ఏం కావాలి? క్షేమాభివృద్ధి పొందాలి. స్థాపించబడిన సంఘం ఎప్పుడైతే సంఘం స్థాపించబడుతుందో అప్పుడు వెంటనే క్షేమాభివృద్ధి గురించి కూడా ప్రభు ఏం చేస్తారంటే సహాయం చేస్తూ ఉంటారు. అదే చెప్పేసి ఫస్ట్ ఆర్డర్స్ ప్రకారంగా రెండు సంఘానికి 2 ఆర్డర్స్ ఉంటాయి. ఒకటోది సంఘం యొక్క స్థాపన, రెండోదేమో సంఘం యొక్క క్షేమాభివృద్ధి. సంఘం స్థాపించబడింది అని అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం అంతా అదే. 2వ అధ్యాయం అంతా మనం మట్టికి దాన్ని చదివినట్లయితే ఇక్కడ సంఘం ఏమైంది అంటే స్థాపించబడింది. అక్కడ సంఘం స్థాపించబడ్డానికి ఉపయోగపడినటువంటి విషయాలు ఏంటంటే ఒకరు పరిశుద్ధాత్ముడు, రెండోదేమో సువార్త. అక్కడ 2వ అధ్యాయంలో సంఘం స్థాపించబడింది. సంఘం స్థాపించబడిన వెంటనే ఇంకొకటి కావాలి కదా, సంఘానికి ఏం కావాలి? సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. మరి సంఘం క్షేమాభివృద్ధి పొందుతుందా లేదా? 9వ అధ్యాయం అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 31వ వచనం ఏమనబడింది? కావున యోదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకుంటూ విస్తరించుచుండెను. కాబట్టి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో సంఘం ఏమైంది? స్థాపించబడింది. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 31వ వచనంలో సంఘం ఏమవుతుందని రాయబడింది ఇక్కడ? ఫస్ట్ మాట చెప్పండి సార్. క్షేమాభివృద్ధి నందుచున్నారు. ఇంకొక విషయం చెప్పంటారా? క్షేమాభివృద్ధి అన్న ఒకటి, కింద ఫుట్నోట్లో కట్టబడమన్నా ఒకటి. క్షేమాభివృద్ధి అంటే ఏంటి? సంఘం ఏమవుతుందంట? క్షేమాభివృద్ధికి ఇంకొక మాట కట్టబడుతుంది. అలాగా సంఘం స్థాపించబడిన సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే స్థాపన జరగాలన్నా, రెండోదిగా క్షేమాభివృద్ధి పొందాలన్నా కూడా అక్కడ వర్క్ చేసేటువంటి వర్కర్స్ కావాలి దేవుడికి. బాగా ఆలోచించండి. సంఘము స్థాపించబడాలన్నా, రెండవదిగా సంఘం క్షేమాభివృద్ధి పొందాలన్నా కూడా దేవుని కోసమై పనిచేసేటువంటి కొంతమంది వర్కర్స్ కావాలి. మెయిన్ సంఘం యొక్క క్షేమాభివృద్ధి పొందాలంటే ఆ వర్కర్స్ 5 రకాలు విభాగించుకోవచ్చు. వాళ్ళు ఎవరు ఒకసారి మనం చూద్దాం. వాళ్ళు ఎవరంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకున్నాం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకున్నాం. క్రీస్తు శరీరము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని ఇక్కడ నుంచి నంబరింగ్ ఇచ్చుకుంటే చెప్తామా? ఇక్కడ నుంచి కొందరిని ఫస్ట్ కొందరిని అపోస్తలు గాను, 2 ప్రవక్తలు, 3 కొందరు సువార్థికులు, 4
కొందరిని కాపరులుగా 4 కాపర్లు, 5 ఉపదేశకులుగా నియమించి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ ఎందుకు? సంఘం క్షేమాభివృద్ధి కావాలని చెప్పేసి దేవుడు ఎవరెవరు ఏర్పాటు చేసుకున్నాడు? అపోస్తలులను. ఫస్ట్ ప్లేస్ వాళ్ళదే. ఫస్ట్ ప్లేస్ ఎవరిది? అపోస్తలుడి. తర్వాత ప్రవక్తలది. తర్వాత 3వ ప్లేస్లో ఎవరున్నారు? సువార్తికులు ఉన్నారు. 4వ ప్లేస్లో ఎవరున్నారు? కాపర్లు ఉన్నారు. 5వ ప్లేస్లో ఎవరున్నారు? ఉపదేశకులు ఉన్నారు. వీళ్ళందరూ సర్వెంట్స్ మళ్ళా. ఎవరు సర్వే చేస్తారు? సర్వీస్ అంటే ఎవరు సర్వీస్ చేస్తారు? దేవుడికి సర్వీస్ చేస్తారు. అందుకని చెప్పేసి గాడ్స్ సర్వీస్. గాడ్స్ సర్వీస్ దేవుని యొక్క సేవలు. దేవుని యొక్క సేవలు. ఈ దేవుని యొక్క సేవకులు వారు నియమించబడినటువంటి క్యాడర్స్లలో ఉండి ఏం చేయాలంటే వర్క్ చేయాలి. ఈ వర్క్ అంతా ఆ వర్క్ అంతా వాళ్ళు చేసిన వర్క్ వీళ్ళు అందరూ వర్క్ అంతా చేసిన తర్వాత అందరూ వర్క్ని అసెంబ్లీ చేసిన తర్వాత అసెంబ్లీ చేయబడినటువంటి వర్క్ అంతా దేనికోసం అంటే సంఘం ఏం కావాలి? క్షేమాభివృద్ధి పొందాలి. అందుకని చెప్పేసి సంఘం క్షేమం పొందాలి. దేవుడు ఈ యొక్క విధానాల్లో దేవుడు ప్రభు ఏం చేస్తాడంటే పరిచర్య ధర్మాన్ని నియమించి పరిచారక మార్గంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ 5 ఉన్నారు కదా, ఇక్కడ 5 ఉన్నారు. ఈ 5గురితో పాటు ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేయబడినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం చూద్దాం. అవేంటంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 28వ వచనాన్ని చదువుతున్నాం. 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని అద్భుతములు చేయవారిని గాను, కొందరిని కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వం చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడే వారిని గాను నియమించను. ఎంతమంది వచ్చారు? 8 మంది వచ్చారు. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాగా 3 యాడ్ చేశారు. ఎవరెవరిని యాడ్ చేశారు? స్వస్థపరిచే వాళ్ళు, ఇంకా స్వస్థపరిచే కృపావరం కలిగిన వాళ్ళు, ఇంకా ప్రభుత్వం చేసేవాళ్ళు, ఇంకా నానా భాషలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చెప్పినటువంటి ఇంక్లూడ్ చేయబడినటువంటి 3 విషయాలు అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి. సరే, మొత్తం కలిపేసి ఎంతమంది అంటే ఎంతమంది? 8 రకాలైన 8 టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్ అన్నమాట. ఇవన్నీ ఎందుకు ఉండాలి? ఎందుకు దేవుడు ఇవన్నీ ఎందుకు నియమించాడు? కారణం ఒకటి మెయిన్ ఎజెండా. అదేంటో తెలుసా? తను దేనికోసం అయితే ఆఖరి బట్టి వరకు కూడా రక్తం మార్చాడో, ఆ రక్తంతో దేన్నైతే సంపాదించాడో ఆ సంపాదించినటువంటి ఆ సంఘము ఏం కావాలని చెప్పేసి 8 రకాల మినిస్ట్రీస్ ఏర్పాటు చేశాడంటే క్షేమాభివృద్ధి చెందాలి. ఏం చెందాలి? క్షేమాభివృద్ధి చెందాలి. చూసారా, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో, ఎంత న్యూమిషిగా ఉందో, ఎంత ట్రెమెండస్గా ఉందో, ఎంత అస్టానిష్గా ఉందో. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక అంత గొప్పగా ఉంది. అందుకని చెప్పేసి దేవుడు తాను చేసేటువంటి వర్క్ ఏదైనా సరే చాలా కాస్ట్లీ వర్క్, చాలా గొప్పది. అందుకని చెప్పేసి దైవికమైనటువంటి పని విషయంలో మనం కూడా సేమ్ అదే ఎస్టిమేషన్ని మనం కూడా కలిగి ఉండాలి. దేవుని యొక్క సేవ ఎంత గొప్పది, దేవుని యొక్క పని ఎంత గొప్పది, దేవుని యొక్క పరిచర్య ఎంత గొప్పది. దీన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, దీన్ని విలువైనదిగా భావించాలి. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే మనం దేవుని యొక్క సేవ విషయంలో చాలా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకొని మనం రక్షించబడ్డాం కదా, రక్షించబడినటువంటి మనము ఐడల్గా ఉండడానికి వీలు లేదు. రక్షించబడిన మనము ఐడల్గా ఉండడానికి వీలు లేదు. ఎందుకు తెలుసా? మా జీవితం దేనితో ఆరంభమైందంటే మానవ సర్వంతో ఆరంభమైందండి. దేంతో? అంటే చెప్పదు, మనకు తెలుసు. కాకపోతే చెప్పుకోవాలి. మన జీవితము దేంతో ఆరంభమైంది? మారుమనసు అనే అనుభవంతో ఆరంభమైంది. మారుమనసు తర్వాత సెకండ్ స్టెప్ ఏం తీసుకున్నామంటే బ్యాప్టిజం తీసుకున్నాం. ఏం తీసుకున్నాము? బ్యాప్టిజం తీసుకున్నాం. బ్యాప్టిజం తర్వాత ఇంకొకటి జరిగింది. ఏంటది?
హస్త నిక్షేపణ జరిగింది. ఇవన్నీ చెప్పుకోవడానికి సింపుల్గా ఉండొచ్చు, కానీ ఏది మిస్ అయినా కూడా టోటల్గా మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే ప్రతి దాన్ని కూడా విలువైనగా భావించాలి. ఫస్ట్ స్టెప్ రిపెంటెన్స్ అంటే మారు మనసు, రెండవది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాటర్స్ ఆఫ్ బ్యాప్టిజం, తర్వాత సెకండ్ స్టెప్ లేయింగ్ ఆఫ్ అండ్ హ్యాండ్స్ అపాన్ అవర్ హెడ్. మన తల మీద చేతి నుంచి ప్రార్థన చేయడం, దాన్ని హస్త నిక్షేపణ అంటారు. హస్త నిక్షేపణ ద్వారా ఉపయోగం ఏంటి? హస్త నిక్షేపణ ద్వారా ఉపయోగం ఏంటి? వాట్ ఇస్ ద బెనిఫిట్? హస్త నిక్షేపణ ద్వారా ఉపయోగం ఏంటి అన్నప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14 వచనాన్ని చదువుకున్నాం. 1 తిమోతి 4:14లో చదువుదాం. 4:14లో పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును హస్త నిక్షేపణం ఉపయోగం ఏంటి? ప్రవచన మూలంగా మనకు కలిగిన కృపావరం. దేవుడు తన కృపావరాన్ని మనలో పెడతాడు. నెక్స్ట్ 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. 2 తిమోతి 1:6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరణ ప్రచురింపచేయవలెనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. కాబట్టి హస్త నిక్షేపణం వలన ఉపయోగం ఏంటి? దేవుని కృపావరం. దేవుడు మనకు హస్త నిక్షేపణం వలన దేవుడు మనకి ఏమిస్తాడు? రక్షణ పొంది, అంటే మారుమనసు పొంది బ్యాప్టిజంలో సాక్ష్యం ఇచ్చి హస్త నిక్షేపణ చేయబడడం ద్వారా ప్రతి ఒక్కరిలో దేవుడు ఏం పెడతాడు? ఏ భేదం లేదు, అందరిలో ఏం పెడతాడు? కృపావరం పెడతాడు. ఆ కృపావరం నమ్మకం, అలాంటి అనుభవంలోకి వచ్చిన దగ్గర నుంచి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటే, మందిరానికి వచ్చి దేవుని వాక్యం ఎదుగుతూ ఉంటే, విశ్వాస జీవితం ఎదుగుతూ ఉంటే ఆ కృపావరం అనేది బయటకు వస్తుంది. చెప్పండి, ఆ కృపావరం అనేది బయటకు వస్తుంది, బయటికి కనిపిస్తుంది. పలానా వ్యక్తిలో పలానా కృపావరం ఉందని చెప్పేసి చూసేవాళ్ళు తెలుస్తుంది. తర్వాత అతను కూడా కన్ఫామ్ అయిపోతారు, దేవుడు నాకు ఈ కృపావరం ఇచ్చాడని చెప్పేసి దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పేసి అర్థమైపోతారు. ఒకవేళ హస్త నిక్షేపం లేదు, కృపావరం లేదు అని దీని గురించి అంటే సరైన అవగాహన లేకుండా మనలో ఏ కృపావరం ఉందో ఇతరులు చెప్పలేని స్థితిలో ఉంటే, మనలో ఏ కృపావరం ఉందో మనకు కూడా తెలియని స్థితిలో ఉంటే మన విశ్వాస జీవితంలో ఏదో లోపం ఉందని అర్థమైపోతుంది. అంతే. అప్పుడు మన జీవితం ఒరిజినల్ జీవితం అని చెప్పేసి మనం చెప్పలేము బా. అవునా? అప్పుడు మన జీవితం ఒరిజినల్ లైఫ్ అని చెప్పేసి మనం చెప్పలేము. అందుకని చెప్పేసి ఇవన్నీ ఒక రియల్ క్రిస్టియన్ యొక్క లైఫ్లో ఇలాంటివన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఈ కృపావరం ఉపయోగించి దేవుడు అందరికి ప్రతి ఒక్కరికి ఆయా రకాల కృపావరం ఇచ్చినప్పుడు వెంటనే గుర్తించి నమ్మకంగా వాడుకుంటూ ఉండాలి. నమ్మకంగా వాడుకుంటూ ఉంటే అక్కడ ఏమైంది తెలుసా? 2 రకాలైన ఉపయోగాలు ఉంటాయి. ₹1 నాణానికి బొమ్మ పరిస్థితి ఎలాగైతే ఉందో, ఒక కాయిన్కి ఆ సైడ్ ఈ సైడ్ ఎలాగైతే ఆ సైడ్ ఈ సైడ్ ఈక్వల్గా అయితే ఉండవు కదా. అలాగనే మన జీవితంలో కూడా మనం వర్క్ చేయాల్సినటువంటి 2 రకాల సంగతులు ఉంటాయి. ఒకటోది ఏంటంటే బయట వర్క్ చేయాలి, లోపల వర్క్ చేయాలి. బయట వర్క్ చేయాలి, లోపల వర్క్ చేయాలి. బయటకు సంబంధించిన వర్క్ చేయాలి, లోపలికి సంబంధించిన వర్క్ చేయాలి. బయటకు సంబంధించిన వర్క్ అంటే ఏంటి? ఆత్మ సంపాదన. లోపలికి సంబంధించిన వర్క్ అంటే ఏంటి? పరిశుద్ధులకు పరిచయం చేయాలి, పరిశుద్ధులకు సేవ చేయాలి. బయట సంబంధమైన వర్క్ అంటే ఏంటి? నశించిపోయే వారు దేవుని ఎరిగేటట్టుగా. తర్వాత లోపలకు సంబంధించిన వర్క్ అంటే ఏంటి? రక్షించబడిన వారు ఇంకా దేవునిలో ఎదిగేటట్టుగా చూడాలి. కాబట్టి ఈ 2 రకాల పనులను మనము జరిగించే వారంగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావరాల ద్వారా 2 రకాలైన విధానాల్లో దైవికమైన కార్యం అనేది జరుగుతుందా లేదా అని చెప్పేసి మనం కూడా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి
దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావరాలను ఆధారం చేసుకొని మనం ఏం చేయాలంటే నమ్మకంగా దేవుని పనిని మనం చేసేవారంగా మనం ఉండాలి. దేవుని పని అనేది ప్రపంచంలో చాలా విలువైన పని. దేవుని పని అనేది ప్రపంచంలో చాలా విలువైన పని. గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ వర్క్ చేసిన వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుందా ఉంటుందా? ఉంటుంది. ఎంత ఎన్ని సంవత్సరాలకి? 60 సంవత్సరాలకి. మరి డివైన్ సెక్టార్లో రిటైర్మెంట్ ఉంటుందా? లైఫ్ లాంగ్ అంటే కాబట్టి దేవుడు మనం ఉంచినంత వరకు, ప్రభు వచ్చేంత వరకు ప్రభు మనకి ఏం చేస్తారంటే తన బాధ్యత మనకు అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు దాన్ని మనం ఏంటంటే ఏం చేయాలంటే నిస్వార్థంగా పవిత్రంగా భయముతో ఏం చేయాలంటే వర్క్ చేసినప్పుడు నిజంగానే ఆ ఫ్రూట్ మనం చూస్తాం, మన కళ్ళారా చూస్తాం. అక్కడ దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు పని చేయగలుగుతున్నాడు అని మన కళ్ళారా చూస్తాం. విజిబుల్గా కనిపించేది మనమే, కానీ ఇన్విజిబుల్గా వర్క్ చేసేది మాత్రం మన ద్వారా దేవుడు చేస్తాడు. అలాగా దేవుణ్ణి మనము ప్రజలకు చూపించే వారంగా మనం ఉండాలి. మనం మరుగైపోతూ ఉండాలి, క్రీస్తుని మనం ప్రజెంట్ చేసే వారంగా మనం ఉండాలి. అప్పుడే పని స్మార్ట్ అవుతుంది. పని ఈజీగా జరుగుతూ ఉంటుంది. లేదు నేనే కనబడతాను, దేవుడు తర్వాత సంగతి అంటే మొదటి పని హార్ట్ అవుతుంది, రిజల్ట్ రాదు. అదే చెప్పేసి మనం ఏంటంటే దేవుడు చూపించేవారంగా ఉంటారు. యేసు ప్రభు క్రీస్తు చూడు అని చెప్పేసి ప్రజెంట్ చేసేవారంగా ఉంటారు. అప్పుడు ప్రజల కనుక క్రీస్తుని చూశారనుకోండి, క్రీస్తుని చూసి ఏమో తెలుసా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలిగించబడదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగి విజిబుల్గా వర్క్ చేయి. దేవుడు ఎవరి చేత వర్క్ చేయించాడు? విజిబుల్గా మనమే. ఆ ప్లేస్ ఉండేది ఎవరు? మనమే. కానీ ఇన్విజిబుల్గా వర్క్ చేస్తుంది ఎవరు? ప్రభువే చేస్తున్నాడు. అసలైన వర్క్ ఎవరి ద్వారా జరుగుతుంది? దేవుని ద్వారా జరుగుతుంది. ప్లస్ రివార్డ్ ఎవరు ఇస్తారు? ఆ పనికి ఫలితం ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. ఇప్పుడు క్రెడిట్ ఎవరికి రావాలి? దేవుడికి. కానీ దేవుడు మనకిస్తాడు. మైండ్ బ్లోయింగ్ కదా. ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాడు? దేవుడు మనకిస్తాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? పోతే పోనీ అప్పుడు ఆ క్రెడిట్ పొందినటువంటి మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలంటే వెంటనే క్రెడిట్ నాది కాదు నీదే అన్నాడు. నీదే అన్నప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంటే మనం నమ్మి ఇంకొకటి డబుల్గా ఇంకో క్రెడిట్ ఇస్తాడు. క్రెడిట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆపకుండా సైక్లింగ్లా చెప్తూ ఉంటాను. మళ్ళీ క్రెడిట్ని ఎవరి మీద వేసేయాలి? దేవుని మీద వేసేయాలి. మళ్ళీ దాన్ని డెవలప్ చేస్తాడు. మళ్ళీ దాన్ని డెవలప్ చేసి మళ్ళీ క్రెడిట్ ఇస్తాడు. మళ్ళీ క్రెడిట్ ఇచ్చి మళ్ళీ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు డబ్బులు వచ్చింది, దేవుడు వచ్చింది, ఇంకేం దేవుడులే, ఇక మనమే ఉంచుకున్నామని అంటే అయిపోయాయి. చైన్ కట్ అవుతుంది. ప్రభు వచ్చేంతవరకు సైక్లింగ్ అనేది నిర్విధానం తిరుగుతూ ఉంటేనే అప్పుడు ఉన్నతమైన తారాస్థాయికి చేరుకునే వాళ్ళగా ఉంటాం. ఇప్పుడు 7 సార్లు నా రిటర్న్స్ ఉన్నా ప్రభు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను చెప్పండి ఎక్కించు. ప్రభు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. దీని ప్రోగ్రెస్ అంటారు. దీనిని ఏమంటారంటే ప్రోగ్రెస్ అంటారు. ఈ ప్రోగ్రెస్ని మనం కరెక్ట్గా ఎంజాయ్ చేసి రియల్గా మనం ప్రోగ్రెస్ అవుతున్నట్టుగానే చూడాలంటే దేవుడు మనకు క్రెడిట్ ఇచ్చి మనం పరీక్షిస్తూ ఉంటాడు. చూసారా? దేవుడు మనకు క్రెడిట్ ఇచ్చి మనల్ని పరీక్షిస్తుంటాడు. చూసారా? అప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే ఆ క్రెడిట్ని మళ్ళీ దేవునికే ఇచ్చేస్తూ ఉంటారు. ఇలాగ ఎవరైనా చేశారు బైబిల్లో? దేవుడు ఒక వ్యక్తి చేత పని అంతా చేయించుకొని క్రెడిట్ అంత నీది ఎక్కువ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే ప్రభు క్రెడిట్ అది కాదు మీది అని చెప్పేశాడు అనమాట. ఆయన ఎవరున్నారా అంటే ఎవరున్నారు చూద్దాం రండి. 32వ అధ్యాయం నిర్గమకాండము 32వ అధ్యాయం నిర్గమకాండము 32.
నిర్గమాకాండము 32వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నీవు రప్పించిన నీ ప్రజలు నీ చెడిపోయి ప్రజలు చెడిపోయిరి. నేను ఇక్కడ వారిని- ఇక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారు? యెహోవా మోషేతో మాట్లాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో ఎవరు మాట్లాడుతున్నాడు? ఐగుప్తులో నుండి నీవు ఐగుప్తులో రప్పించిన నీ నుంచి ప్రజలు నీవు రప్పించిన నీ ప్రజలు నీ ఆ 2 సార్లు చూడండి. నీవు నీవు రప్పించావు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ ప్రజలు నీవు రప్పించావు అన్నాడు. మనలో ఎవరు ప్రజలు అంటున్నారు? నీ ప్రజలు నీ ప్రజలు అంటున్నారు. చెడు. అదే ప్లేస్ లో మనం ఉంటే నీవు నన్ను రప్పించు, నువ్వు నన్ను పంపించు. నేనే తీసుకొచ్చాను చెప్పలాగన్నా. అదే ప్లేస్ లో మనం ఉంటే నేనే తీసుకొచ్చానులే కానీ ఈసారి క్షమించాను. కానీ నిజంగా ఇక్కడ మోషే చాలా తెలియగలవాడు. ఆ తెలుగు మామూలు తెలియదు కాదు, హ్యూమన్ నాలెడ్జ్ కాదు, డివైన్ నాలెడ్జ్ ప్రకారం ఆలోచించి ఏమంటాడంటే ఎక్కడ కూడా తన జీవితం డ్యామేజ్ కాకుండా, స్పిరిచువల్గా డ్యామేజ్ కాకుండా, ఆత్మీయంగా పతనం కాకుండా చక్కగా దేవుడికి ఎలాగ మాట్లాడాలో అంత చక్కగా మాట్లాడాడు. 11వ వచనం ఏం మాట్లాడుతున్నాడు? మోషే తన దేవుడైన మోషే తన యెహోవాను దేవుడైన బ్రతిమాలుకొని, యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా యెహోవా నీవు మహాశక్తి నీవు వలన మహాశక్తి వలన బాహుబలము వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి నుండి రప్పించిన నీ ప్రజల నీ ప్రజల నీ మీద. పాపం. చూసారా? ఇక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు? మోషే యెహోవా మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడా నువ్వేం చేసావు? నీ ప్రజలు ఐగుప్తులో నుండి ఐగుప్తులో నుంచి నీ నా ప్రజలు ప్రజలను రప్పించావు అన్నాడా? నీ ప్రజలు నీ ప్రజలు అంటే ఇప్పుడు ఫస్ట్ 7వ వచనంలో దేవుడు ఎవరు క్రెడిట్ ఇచ్చారు? మోషేకి దేవుడు మోషేకి ఇచ్చారు. 11వ వచనం ఎవరు క్రెడిట్ తిరిగి ఇచ్చేస్తున్నారు? మోషే మోషే దేవుడికి దేవుడు అందుకనే మోషేని దేవుడు చాలా అప్రిషియేట్ చేశాడు తన జీవితంలో. మోషే నైబంధంలో నమ్మకమైన వాడు, ఇంకా భూమి మీద మిక్కిలి సాత్వికుడు, ఒక్క ద్రోహులారా అనే విషయంలో తప్ప అన్నింటిలో సక్సెస్ రేటింగ్ అనేది మోషేలో చాలా గొప్పగా ఉంది. అలానే మనం కూడా ఏం చేయాలంటే ఇక్కడ మనం దేవుడిని నమ్మడం కాదు, ఇక్కడ సేవకులంగా బాధితులైనటువంటి సహోదరులంగా మనము దేవుడు నమ్మడం కాదు, ఇక్కడ దేవుడు మనం నమ్ముతున్నాడు. మనం దేవుడు నమ్మేది అది వేరే విషయం, కానీ నమ్మే అయిపోయింది. కానీ ఇక్కడ దేవుడే మనల్ని నమ్ముతున్నాడు. మనల్ని నమ్మి ఏం చేస్తున్నాడంటే ఒక బాధ్యతను మనకి ఇస్తున్నాడు. మనం ప్రేమించి రక్షించాడు. మనం దేవుని ప్రేమించామా? దేవుడు మనల్ని ప్రేమించాడా? మనమే దేవుని ప్రేమించాడు. మనము దేవుని వెతికామా? లేదా దేవుడే మనల్ని వెతికాడా? దేవుడే మనం వెతికాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను, ఆయనే మనల్ని వెతికి ఇదిగో ఈ విధంగా తనలో నిలుపుకొని ఏం చేశాడంటే మనకు ఆయన రకాలైన ప్రాసెస్లు గుండా ప్రాసెస్ అంటే మార మనసు బ్యాప్టిజం హస్త నిక్షేపణముల ద్వారా కృపావారం అనుగ్రహించి రక్షించి కృపావారం ఇచ్చి ఏం చేశాడంటే సంఘంలో ఎదిగేటట్టుగా చేసి దీవించి ఆత్మీయ విషయం గ్రహింపజేసి ఒక గురుతరమైన బాధ్యతలను మనకు అప్పగించి సేవను అప్పగించి ఏం చేస్తున్నాడంటే మన వైపు చూసినప్పుడు వీటన్నిటిని మనం అడ్వాంటేజ్గా మనం తీసుకొని ఏం చేసుకున్నాం, చక్కగా డివైన్ స్టైల్లో మనం వీటన్నిటిని చక్కగా యూటిలైజ్ చేసుకొని ఆయనకు చక్కగా మన కనుక వర్క్ చేసినాం అనుకోండి, వర్క్ చేస్తే రిజల్ట్స్ వస్తుంది. రిజల్ట్ వచ్చినప్పుడు దేవుడు క్రెడిట్ మనకి ఇస్తాడు. క్రెడిట్ ఇచ్చినప్పుడు మనం ఆ క్రెడిట్ని మనమే ఉంచుకోకుండా ఏం చేయాలంటే దేవునికి ఇచ్చేవారికి ఉండాలి. దేవునికి ఇవ్వాలంటే ఇదంతా దేవుని ద్వారా జరిగింది అన్నట్టుగానే మనం ఉండాలి. అలాగా ఆయన మనకి మనం ఆయనకి ఇలాగ చేసుకుంటా పోతే మన మీద ఉన్నటువంటి నమ్మకం అనేది దేవుడు గణపరుస్తాడు. మనం ఆయన మీద ఉంచే నమ్మకాన్ని దేవుడు గణపరుస్తాడు. అది ఫస్ట్ది. ఆయన మన మీద ఉంచినటువంటి ఆ నమ్మకం కూడా గణపరచబడినప్పుడు అప్పుడు మనం సేవలో పరిచర్యలో మనము ఎదిగే వారంగా మనం ఉంటాం అన్నమాట. అలాగా ఈ ప్రాసెస్ అంతా ఎందుకంటే సంఘం అనేది ఈ భూమి మీద విలువైనది కాబట్టి తన సంఘం విషయంలో దేవుని ఉద్దేశం ఏంటంటే సంఘం క్షేమాభివృద్ధి పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చక్కని దైవికమైన విధానంలో మనం సిద్ధపడే వారంగా మనం ఉంటాం. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడు, మనలో ఏం పెట్టాడు, ఏ ప్రభావాలు పెట్టాడు,
మనము ఏ విధంగా నియమించుకున్నాడు అని చెప్పేసి మనం చక్కగా మన వ్యక్తిగత జీవితం గురించి సరైన అండర్స్టాండింగ్ మనం కలిగి ఉండాలి. సరైన అండర్స్టాండింగ్ కలిగి ఉండాలి, సరైన నిశ్చయితని కలిగి ఉండాలి. సరైన నిశ్చయితని కలిగి ఉండి ఫుల్ టైమా పార్ట్ టైమా అనే సరైనటువంటి విధానంలో మనం చక్కగా గ్రహించుకున్న వారంగా ఉండి ఆయన కొరకు నమ్మకంగా ప్రాముఖ్యంగా వర్క్ చేసే వారంగా మనం ఉండాలి. ఇది మొత్తం ఏమంటారంటే సింపుల్గా మనకు అందరికి అర్థమయ్యే భాషలో సేవ అంటారు. ఏమంటారంటే ఏమంటారు? సేవ అంటారు. ఇప్పుడు కొద్దిసేపు సేవ అనే దాని గురించి మాట్లాడుకొని ముగించేసుకున్నాం. సరేనా? అలాగే ప్రభుని మనం ఏం చేయాలంటే భూలోకం ఉన్నంత వరకు ప్రభుని సేవించాలి. సేవకులు ఏం చేస్తారు? దేవుణ్ణి సేవిస్తారు. దేవుని సేవించే వారు ఏమంటారు? సేవకులు అంటారు. అంతే. ఏంటి బ్రదర్ దేవుణ్ణి సేవించాలా, నాకు ఆ ఓపిక లేదు, నేను సేవించను అంటే నాకు ఆ ఓపిక లేదు, నేను ఎక్కడ చేస్తానులే అని చెప్పేసి, నేను నాకు వద్దులేదు అని చెప్పేసి అట్లానే నమ్మేది వ్యర్థం అయిపోయిందిలే, తలాంతులకి వెళ్ళాలని తర్వాత సంగతి, సేవ ఎందుకు ఏమి నాకు లేనిపోయింది అని చెప్పేసి అలాగే ఉన్నాం అనుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుని సేవించకుండానే ఆ ఐడియల్గా ఉండి కాలక్షేపం చేసామనుకోండి, అప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? చూద్దామా? యెషయా గ్రంథం 62వ అధ్యాయం, 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనం. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలన చేయబడును. ఈ 12వ వచనం ఒకటి కాదు, నాకేంద్ర గారు బాబు వచ్చిన కాదు అని చెప్పేసి అట్లాగే ఉన్నాం అనుకోండి, సేవలు పాలనేది ఏమైతే అన్నట్టు ఉన్నాం అనుకోండి, ఏమైతుంది అక్కడ? ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ జరుగుతుంది. ఫస్ట్ లైన్ అన్నట్టు జరుగుతుంది, సెకండ్ లైన్ ఉన్నట్టు కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది? నిన్ను సేవింపనొల్లని జనమైన రాజ్యమైన ఫస్ట్ నిలవదు కదా, నిలవదు. తర్వాత రెండో అట్టి జనములు నిర్మూలన చేయబడను. ఎవరికి కావాలంటే ఇలాంటి అనుభవం ఫ్రీ పంపలాభం పెట్టాడు మరి దేవుడైతే. నిన్ను సేవింపనొల్లని జనమైనను పంపలాభం ఫ్రీ ఫ్రీ నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైన నిలవదు, అట్టి జనములు నిర్మూలన చేయబడు. అందుకని చెప్పేసి ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకు ఒక డెసిషన్ రావాలి. ఏం డెసిషన్ అది? అట్టి గుంపులో ఉండకూడదు, అట్టి గుంపులో నేను ఉండకూడదు. అందుకని చెప్పేసి ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక మాట చెప్పండి. ఏం చేయాలి? సేవించాలి. ఫుల్ టైమా పార్ట్ టైమా అది దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి కాంటాక్ట్ని బట్టి ఉంటుంది. నేనేం చెప్పండి, అంతే కదా? అంతే కదా? దేవుడికి నీకు మధ్యలో ఉన్నటువంటి కాంటాక్ట్ అంతా దాన్ని ఏమంటారంటే దేవుడికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి ఇన్స్పిరేషన్ బట్టి ఉంటుంది. చెప్పండి, దేవుడు మనం ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. ఎలా ఇన్స్పైర్ చేస్తున్నాడు అనేది సెన్స్ మనం తెలుస్తూ ఉంటాయి. డివైన్ సెన్స్ అంటారు, దైవికమైన ప్రేరణ అంటారు. తెలిసిపోతుంది, రుజువులు కూడా అయిపోతూ ఉంటాయి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఫుల్ టైం పార్ట్ టైం అనేది దాని గురించి మాట్లాడినా ఎవరు ఒత్తిడి చేయండి. ఒకటే ఒకటి ఇంపార్టెంట్, సేవించకపోతే జరిగే నష్టం అని అంటారు వాక్యం. అంటుంది సేవించకపోతే ఏం నష్టం? ఒకటి నిలవదు, రెండోది నిర్మూలం. నిలుచుట అనేది ఉండదు, రెండోది నిర్మూలం అనేది మాత్రమే ఉండదు. నిర్మూలం డిస్ట్రక్షన్ అంటారు. లేదు బ్రదర్, ప్రభు నన్ను రక్షించుకున్నాడు, బ్యాప్టిజం ఎప్పుడు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, హస్తరక్షణ అయిపోయింది, ఏదో తెలుసుకోవడంలో కొంచెం లేట్ అయిపోయింది వచ్చామో కానీ ఫలానా ప్రభావం అయితే నాలో ఉందని చెప్పేసి నాకు అర్థమవుతుంది, నేను దాన్ని ఉపయోగించుకొని నశించబోయే వాళ్ళని రక్షణ మార్గంలోనికి రక్షించబడినటువంటి పరిస్థితులకు క్షేమాభివృద్ధికరంగా వాళ్ళ కూడా నేను పరిచయం చేయగలను అనేది కనుక ఒక బాధ్యత కనుక మనం వహించి
దేవుని యొక్క విధానంలో కనుక నడుస్తామని జీవిస్తాము అనుకోండి, అప్పుడు మనము దేవుని సేవలో పాల్గొంచుకున్నట్లు లెక్క. దేవుని సేవలో పాలు పంపులు పొందినట్లు లెక్క అవుతుంది. అప్పుడు మనం నిలుస్తాం నిర్మూలం నిలుస్తాం నిర్మూలం ఒక డివైన్ హిస్టరీ అనేది క్రియేట్ అవుతుంది. ఒక దైవికమైన చరిత్ర అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఒక చరిత్ర మనం మిగిల్చి వెళ్ళగలం. వెనకొచ్చే జనరేషన్స్ మన గురించి మాట్లాడుకుంటారు. పలానా కుటుంబం ద్వారా మేము దీవించబడ్డాం, పలానా వ్యక్తి ద్వారా మేము దీవించబడ్డాం, మా కుటుంబం మాకు దీవెనకరంగా ఉంది, పలానా వ్యక్తి మాకు దీవెనకరంగా ఉన్నారు అని నెక్స్ట్ జనరేషన్స్ మాట్లాడుకోవాలి. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి? సేవ చేయాలి, దేవుని సేవించాలి, ప్రభుని సేవించాలి. అలాగ సేవిస్తున్నాం అనుకోండి, సేవించకపోతే నష్టం ఎలా ఉందో సేవిస్తే కూడా లాభాలు ఉన్నాయి. చూద్దామా? అది కొన్ని చూసి ముందుకెళ్దాం. సేవిస్తే ఏం లాభం ఏంటి అంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. సందర్భం నేను చెప్పట్లేదు, ఇది మనకు తెలిసినటువంటి సంఘటన కాబట్టి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో అతడు గృహదేవులకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, దానియేలు నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. చాలండి. ఒక క్రిటికల్ ప్రాబ్లం అనేది దానియేలు ఎదుర్కొంటే దానియేలు అందులో నుంచి ఏమంటే చెక్కు చెదరకుండా, ఎలాగా చెక్కు చెదరకుండా యాజ్ ఇట్ ఈజ్ గా బయటకు వచ్చాడు. కాపాడాడు దేవుడు. ఎందుకు? సేవించాడు. మరి అదే ప్లేస్లో మనం కనుక నమ్మకంగా ప్రభుని సేవించాలనేది మనకు కూడా ఒక సవాల్ అనేది మన ముందుకు కూడా తీసుకొని రాబోతుంది. కరెక్ట్ అన్న. కాబట్టి దేవుని సేవించడం వలన అది ఉపయోగం. ఇంకోటి చూద్దామా? ఇంకోటి ఏంటంటే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకున్నాం. ప్రకటన 22:4 ఆయన దాసులు ఆయనను సేవించు ముఖ దర్శనం చాలు. కాబట్టి ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ఏం చేస్తున్నారట? ఆయన ముఖ దర్శనం చేస్తున్నారట. ముఖ దర్శనం ఎందుకు చేసుకోవాలి? తిరుపతిలో దర్శనం చేసుకోవాలి. 3 కిలోమీటర్లు బాగుంది చెప్తారు కదా. ఎందుకంటే మీరందరూ భారీ పట్టుకొని అందరూ జరగని ఈ విధంగా 3 కిలోమీటర్లు పైన ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి తెలుసా? దర్శనం కావాలి. ఏం దర్శనం తెలుసా? ఏం దర్శనం? మీకు చెప్పడం రావట్లేదు. నేను చెప్పనా? స్వామివారి దర్శనం కావాలి. స్వామివారి దర్శనం కోసం 3 కిలోమీటర్లు బాగుంది. అరే రోజు పడిపోతారు, ఎన్ని పట్టించుకోరు, ఉండాలి. ఇక్కడ అది గొప్పది, ఇది గొప్పదా? ఇక్కడ మనకి ఏం దర్శనం కలుగుతుంది తెలుసా? ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖ దర్శనము చేసుకుంటారంట. నీ సొంత ఇంట్లోనే నీ ఫ్యామిలీ మెంబర్ ముఖాన్ని చూడకుండా నువ్వు నీ కుటుంబ జీవితంలో సక్సెస్ అవుతావా? చెప్పండి. నా భార్య ముఖాన్ని నేను చూడను, నా పిల్లల ముఖాన్ని నేను చూడను, కుటుంబ జీవితాన్ని మాత్రం గడుపుతానంటే వీలవుతుంది. అది చెప్పాలి, వీలవుతుంది. సక్సెస్ అవుతావు అసలు కుటుంబంలో? సక్సెస్ కాదు. అలాగే యేసు ప్రభు గారు మన తండ్రి కాబట్టి ఆయన కాదని ఆయన ముఖాన్ని చూడకుండా ఏవైనా నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ నువ్వు గో చేసుకుంటావా? చేసుకోలేదు. అందుకని చెప్పి ఆయన చూడాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆయన మనం చూడాలి. ఒక విఐపీని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటాం. ఫస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే ఒక పర్టికులర్ టైం అనేది కేటాయిస్తారు. ఎంతో విలువైంది. ఆ విలువైన స్మాల్ టైంలో గొప్ప కార్యం జరగాలని చెప్పేసి ఆ టైంను చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేస్తారు. ఆ కొద్దిసేపే
ఆ కొద్దిసేపు కనుక ఆయనతో ముఖాముఖి కనుక చర్చలు కలిపి కనుక చేస్తే ఫ్యూచర్ బాగుంటుందనేటువంటిది హ్యూమన్ సైకాలజీ. కానీ ఇక్కడ దేవునితో ఎప్పుడైనా ముఖాముఖిగా ఆయన ముఖాన్ని చూస్తూ జీవించాలంటే ఇప్పుడు భూలోకంలో మనం ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే ఏం చేయాలి? ఆయన సేవించాలి. ఆయన సేవించడం ద్వారా కలిగే ఉపయోగం ఏంటంటే ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ రాయబడింది. నెక్స్ట్, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. 4వ వచనం లాస్ట్లో ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. ఇక్కడ నిలువు నామాల్లో తంగనామాలు కాదు. నిలువుగా పెట్టేవాడు నిలువు నామాలు, ఇట్లా అడ్డంగా పెట్టేవాడు అడ్డనామాలు అని కాదు. మన నొసళ్ళ మీద ఏముంది తెలుసా? కొంతమంది అంటారు సరే అంటే దేవుళ్ళు లేని వాళ్ళు తర్వాత అంటారు కదా. తర్వాతకి ఎవరాది కాదు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పేరు ఇక్కడ రాస్తాడు, మన మీద 4 years రాస్తాడు. లేదు అని తప్పిపోయి లాస్ట్కి విడిచిపెట్టబడి క్రీస్తు విరోధి యొక్క పరిపాలనకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ యొక్క 4 years మీద ఒక పేరు వస్తుంది. ఏం పేరు తెలుసా? నంబర్ వస్తుంది. ఇది కాదు మనకు కావాల్సింది. మనకేది కావాలి తెలుసా? దేవుని యొక్క పేరు. ఆయన నామం మన నొసళ్ళ యందుండును. ఆయన నామం మన నొసళ్ళ యందుంటే నేను ఆయనకు చెందిన వ్యక్తిని, ఆయన నాకు చెందిన వ్యక్తి అనేటువంటి రిలేషన్, పవర్ఫుల్ బాండేజ్ అనేది ఉన్నట్టు అన్నాను. ఇప్పుడు లేదని కాదు, అలా ఉందని చెప్పేసి ఫ్యూచర్లో మనం ఉండడానికి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అన్నారు. క్రైస్తవ జీవితం అంటే అదే. క్రైస్తవ జీవితంలో దేవుని సేవించడంలో ఉన్నటువంటి పరమార్థం అదే. అందుకని చెప్పేసి ఆయన సేవించడం ద్వారా కలిగేటువంటి 3వ మిగిలి ఏంటంటే ఆయన నామము మన నొసళ్ళ యందుండును. 5వ వచనం చివరిలో దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. యుగ యుగముల వరక యుగ యుగముల వరకు అంటే యుగ యుగాలు కూడా అయిపోతాయి అర్థం. కానీ అక్కడ వరకు అనే స్పెల్లింగ్ లేదు. యుగ యుగాలు ఆయన రాజ్యం చేస్తారు. 5 సంవత్సరాల 5 సంవత్సరాల దాన్ని మారేది కాదు. యుగ యుగం రాజ్యం చేస్తూ ఉంటారు. అది గొప్ప విషయం కదా. ఈ భాగ్యాలు నెరవేరితే ఆయన్ని సేవించాలి. నాకెందుకు బాగుంది, ఎంత గొడవగా ఉంది, నేను పోయిన పాత్ర నాకెందుకు అని చెప్పేసి తప్పించుకున్న పని అనుకో. అవును, నిర్మూలన చేయబడతారు. లేదు ప్రభువు నాకు గొప్ప ఉద్దేశంతో రక్షించుకున్నాడు, నాలో ప్రభావం పెట్టాడు, ఆయనతో సరైన మెయింటెనెన్స్ మనకు కలిగి ఉంది. మనం ఏం చేయాలంటే ఫుల్ టైం పార్ట్ టైం ఇవన్నీ తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఏం చేయాలి, నమ్మకంగా ఆయన సేవించడం ద్వారా ఈ ఉపయోగాలు. ఫస్ట్ రక్షించబడతాం అంటే నరకం ఇట్లా కాదు, కాపాడబడతాం. చెప్పండి ఏమవుతాం? కాపాడబడటం అంటే ఏదైనా ప్రతికూలమైన క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, ఆ ప్రాబ్లమ్స్లో మనం ఏం చేయబడతామంటే కాపాడబడతాం. మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది ఒకటి. రెండవది ఆయన ముఖ దర్శనం చేస్తారు. మూడవది ఆయన పేరు మన నొసళ్ళ మీద ఉంటుంది. నాలుగవది ఏంటంటే యుగయుగాలు ఆయనతో కూడా యుగయుగాలు రాజ్యం చేసేవారంగా ఉంటారు. ఇది ఉపయోగం. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇన్ని విషయాలు మనం విన్నాం కదా. ఇప్పుడు ఒకటి చెప్పేద్దాం అన్నట్లో నుంచి. చేద్దామంటారా వద్దంటారా? ఏంటిది? సేవ. మెయిన్ గోల్ ఒకటే, సంఘము స్థాపించబడాలి. రెండోది సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. అందుకని చెప్పేసి మనం మన జీవిత కాలంలో మనం ఏం చేయాలంట? దేవుణ్ణి సేవించాలి. సేవించకపోతే నష్టాలు ఏంటి, సేవిస్తే కలిగే లాభాలు ఏంటి చూసాం. ఇప్పుడు మెయిన్ ఇంకొకటి మాట్లాడుకొని ముగించారు. అదేంటంటే సరే బ్రదర్, ఓకే అంత బాగానే ఉంది, పాజిటివ్ అంటే నెగిటివ్ అని నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఒకటి తీర్మానానికి వచ్చేస్తున్నాను. ఆ తీర్మానం ఏంటి? తీర్మానం
వద్దనే చేద్దామని చేద్దామని చెప్పి తీర్మానానికి వచ్చిన తర్వాత ఎలాగ చేయాలి బ్రదర్, ఎలాగ చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి అనేది ఉంది కదా. ఎలా చేయాలో తెలుసుకొని ముగించాలి. ఎలా చేయాలంటే 7 రకాలుగా చేయాలి. చెప్పేసారా? 7 రకాలుగా చేయాలి. ఒకటోది ఏంటంటే త్వరగా చెప్పేసుకుని ముగించాలి. ఒకటోది ఏంటంటే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి చాలు. ఇప్పుడు చెప్పండి, దేవుడిని మనం ఎలా సేవించాలంట? భయపడి దాని కంటిన్యూస్ టెన్స్ వరకు మార్చుకొని చెప్పుకున్నామా? భయపడుచు సేవించు. అంతే అన్నపడి చెప్తారు. బైబుల్ వింటాయి మా మీటింగ్లో. సరేనా? ఇప్పుడు మనం ప్రభుని ఎలా సేవించాలి? భయపడుతూ సేవించాలి. సేవ చేసేటప్పుడు ఏదో చేస్తున్నాం అనేది కాదు, స్క్రిప్చురల్గా ఆలోచన చేస్తే సేవ చేసేటువంటి ప్రాసెస్ ఇదని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఎలా సేవించాలంటే భయపడుచు సేవించాలి. రెండోది, ఇదే 11వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఇంకొక మాట మనము చదువుకున్నాం. 13వ వచనాన్ని చదువుకున్నాం. 13వ వచనం. కాబట్టి నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను. చాలు. ఇప్పుడు చెప్పండి, మామూలుగా చెప్పండి, ప్రేమించి కంటిన్యూస్ టెన్స్ లో చెప్పండి. సేవించాలి. అక్కడేమో ఫస్ట్ ఏంటంటే భయపడుచు సేవించాలి. రెండోది ప్రేమించు సేవించాలి. నెక్స్ట్ మూడోది చూద్దాం. మూడోది ఏంటంటే మరి దేవుని యొక్క భయం మనలో ఎంతమంది, మనలో ఎలాగుంది అని పరీక్షించుకోవాలి. రెండోదిగా మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా లేదా అని చెప్పేసి పరీక్షించుకోవాలి. దేవుని సేవలో ఉపయోగపడేది ఏంటంటే దేవుని మీద మనకున్నటువంటి ప్రేమ. చెప్పండి, దేవుని సేవ మనం చక్కగా చేయాలి, సక్సెస్ఫుల్ కావాలంటే మనం దేవుని మీద కానీ దేవుని సేవ మీద కానీ ఏముండాలా? ప్రేమ ఉండాలి. మూడోది చెప్పేద్దాం. మూడోది ఏంటంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాయబడిందంటే తెలిసిన వాక్యం అందరికీ, కాకపోతే సందర్భాన్ని అనుసరించి లాస్ట్ చదవండి. నేను నా ఇంటి వారును ఇంకొంచెం దానికంటే కొంచెం పైన చదవండి. మీరు ఎవరిని సేవింప కోరుకున్నాను మీరు ఎవరిని సేవింప కోరుకున్నాను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదను. ఇప్పుడు చెప్పండి, దీనికి ఒక పేరు పెట్టుకున్నామా? కరెక్ట్గా చాలా పొడవు ఉంది కదా, కరెక్ట్గా అర్థమవుతుంది. సారాంశం ప్రకారం ఒక పేరు పెట్టుకున్నామా? ఏం పేరంటే కుటుంబంగా సేవించాలి. ఎలా సేవించాలి? కుటుంబంగా సేవించాలి. దేవుడు మన కుటుంబం ఇచ్చాడు అనుకోండి, మనం సేవలో చక్కగా దూసుకుపోతున్నాం అనుకోండి, ఆ సేవలో బ్రేక్ పడడానికి మన కుటుంబీకులు కారకులుగా ఉండకూడదు. చెప్పండి, ఏమంటారు? మీకు ఆశ ఉంది, ఆసక్తి ఉంది దేవుని సేవ చేయాలని చెప్పేసి, కానీ భార్య మూలంగానే సేవలో బ్రేక్ పడుతుంటే అప్పుడు సేవలో ముందుకు అడగలము. పిల్లల మూలంగానే సేవలో బ్రేక్ పడతామంటే ముందుకు అడగలము. అయ్యో ఇప్పుడు దాకా దేవుని సేవిస్తే పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి తెలుసుకున్నాం. దేవుని ఎందుకు సేవించాలి ఏం తెలుసుకున్నాం. కానీ ఎలా సేవించాలో ఈ యొక్క యాక్షన్లోకి వచ్చినప్పుడు ఏదో నాకు ఎడ్డు తగులుతుంది అంటే వాళ్ళు మన కుటుంబీకులు అయితే ఏమైనా ప్రాబ్లం కదా. అప్పుడు ఏం చేద్దాం చెప్పండి? అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు మన కుటుంబీకులే మనకనే సపోర్ట్ చేశారనుకోండి, లేదు మనం అందరం దేవుని సేవలో చక్కగా ముందుకెళ్దాం అని చెప్పేసి కుటుంబం అంతా ఏకంగా యునానిమస్గా ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? కుటుంబ పరివారం ఎట్లా ఉంటుంది తెలుసా?
చాలా బాగుంటుంది. లేదు మన మీద ముందు చూసుకుపోతున్నా ఎవరో గుర్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అందుకని చెప్పేసి కుటుంబంగా సేవించాలి, కుటుంబాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందరికీ ఆత్మీయమైన విలువలు తెలిసిపెట్టేలా చేయాలా, అందరికి ఆత్మీయమైన విషయాలు తెలియపరచాలా, తెలియపరిచి అందరూ కూడా దేవుని సేవకు మద్దతు ఇచ్చేటట్టుగా చూడాలి. ఫస్ట్ ఈ కుటుంబాన్ని అలాగే ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసి నెక్స్ట్ యాక్షన్లో దిగాలి. అప్పుడు సేవలో మనం ముందుకెళ్ళిపోతాం. ఆటంకాలు లేకుండా సేవలో మనం ముందుకెళ్ళే వారంగా ఉంటాం. అప్పుడు సేవ జీవితంలో సాక్ష్యం బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి కూడా అప్రిషియేట్ చేస్తారు. దేవుని బిడ్డలు సంఘమే అప్రిషియేట్ చేస్తుంది. ఆ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి మాకెంత యూస్ఫుల్గా ఉన్నారు, మాకెంత దీవెనకరంగా ఉన్నారు అని చెప్పేసి భార్య భర్తల పిల్లల గురించి అందరి గురించి చక్కగా మాట్లాడుకుంటే ఆ కుటుంబం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నట్టు లెక్క. అలాంటి కుటుంబాలుగా మనం ఉండాలని చెప్పేసి మనం ప్రిపేర్ అయితే ఎంత బాగుంది. అలా సేవించాలి. మూడోది ఎలా సేవించాలంటే దేవుని కుటుంబంగా సేవించాలి. నెక్స్ట్ నాలుగోది కీర్తనలు 100 100వ కీర్తన సాంగ్ 100 ఫస్ట్ వర్స్ రెండవ వచనం సంతోషంతో యెహోవాను సేవించుడి. చాలు. సేవ చేసేటప్పుడు ఎలా సేవించాలి? సంతోషంతో సేవించాలి. సంతోషం ఉండాలి. ఏ సంతోషము? అది ఒక డిఫరెంట్ సంతోషం అండి. మనకు చాలా విలువైన సంతోషం. వస్తువులు కొట్టే సంతోషం ఉంటుంది, అది వస్తువులకు సంబంధించిన సంతోషం కదా. కానీ ఇక్కడ సంతోషం ఏం సంతోషం అంటే సేవల గురించి సంతోషం ఉండాలి. చాలా మంది సేవలో సంతోషం లేకుండా ఏదో బలవంతంగా చేయాలంటే కానీ ఏడవ పడతారు. అర్థం కదా. ఈడిస్తే ఏమవుతుంది? ఏడ్చుకుపోతే ఏమవుతుంది? కొంత పక్కన తిరుగుతాయి, కొట్టుకుపోతున్నాడు. అట్లాగే మనం సేవలో ఏ పనులేదు అని ఓపిక నశించిపోయినట్టుగా లేదా నడుదాం పదార్థం చెప్పేసి గాలి కొట్టుకుపోయినట్టుగా బలవంతంగా హ్యాపీనెస్ లేకుండా అలాగే పోయినామనుకోండి, గురిగమనం లేకుండా పోయినట్టుగా నో యూస్. సంతోషం ఉండాలి. సంతోషం ఎవరికైతే ఉంటుందో ఆ సేవా జీవితంలో నా భవిష్యత్తు అలా ఉంటుందని చెప్పేసి ఇక ముందే అర్థమైపోతారు. అర్థం కదా. నా ఫ్యూచర్ ముందు ఈ వేలో ఈ రోడ్లో ముందు ఏముందో ఆ డెస్టినేషన్ ఎలా ఉందో నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీకు ముందుగానే తెలిసిపోతుంది. సంతోషం ఉంటే, హ్యాపీగా ఉంటే, హ్యాపీనెస్ ఉంటే. అందుకని చెప్పేసి సంతోషంగా దేవుని సేవించాలి. ఎందుకు నష్టపెట్టేలా సంతోషం లేకుండా ఏం లేకుండా ఏదో బలవంతం అని చెప్పేసి కోర్సులు అని చెప్పేసి లోపల ఏదో అని చెప్పేసి అలా వెళ్ళిపోతాం అనుకోండి, ఏడవ పడినట్టుగానే ఉంటుంది. ఫ్యూచర్లో తెలియదు. ఫ్యూచర్ విషయంలో పూర్తిగా బ్లైండ్గా ఉంటాం అన్నమాట. చాలా డేంజర్. అందుకని చెప్పేసి సేవ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు ఇలాంటి మెళుకువను మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇది నాలుగేనా? ఐదోది రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన జీవయాగముగా శరీరమును ఆయనకు సమర్పించుకున్నది దేవుని వాత్సల్యమును బట్టి మనము బతిమాలుకొనుచున్నాను. సేవ మీకు నేను పేరు పెట్టుకుందామా? దేవుడు మనం ఎలా సేవించాలంట? కరెక్ట్. అలా వచ్చారు బాగుంది. కొంచెం కంటిన్యూ చేయండి. సమర్పించుకొని సేవించాలి. సమర్పణ లేకపోతే సేవ జరగాలి. గుర్తుపెట్టుకోండి. సేవ జరగాలి వద్దా? మాట చెప్పండి. జరగాలి అన్నప్పుడు అక్కడ ఏం కావాలి? సమర్పణ కావాలి. ఏం సమర్పణ? సజీవ యాగం. కానీ ఏ టైప్ అంటే సజీవ యాగం లేకపోతే ఏం సమర్పించుకోవాలి? ఏం సమర్పించుకోవాలి? శరీరాన్ని సమర్పించుకోవాలి. అలాగప్పుడు
మన శరీరము దేవుని సేవకు సహకరించేదిగా ఉండాలి. రెండోదిగా యోగ్యమైనదిగా కూడా ఉండాలి. మన శరీరం దేవునికి చెప్పండి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అప్పుడు వర్క్ జరుగుతుంది. సజీవ యాగంగా సమర్పించుకోవాలి. సరే, యేసుప్రభు నమ్మకం ఉంది, సేమ్ బాడీ. యేసుప్రభు నమ్మిన తర్వాత కూడా సేమ్ బాడీ. మారుమనసు శరీరానిగా లోపల ఉన్న అంతరంగానిగా ఆత్మ. మారుమనసు పొందితే కూడా ఇది ఇట్లానే ఉంటుంది. రంగం మారుతుంది. ఏం మారుతుంది? రంగం మారదు, పరిమాణం మాత్రమే మారుతుంది. మనకే తెలియదు. పరిమాణం మారుతాయి కదా, మారుతుంది. అది దాంట్లో మనకు అవసరం లేదు. రంగే మారదు, సేమ్. యేసుప్రభు నమ్మకం ఉంది బాడీ పార్ట్స్ ద్వారా ఏం చేశాం కదా కదా ఒకరు చెప్పాలి, మీకు అవసరం లేదు. కానీ ఇప్పుడు దేవుడు నమ్మిన తర్వాత వీడి యాక్టివేషన్ మారింది. సేమ్ బాడీ సేమ్ పార్ట్స్, కానీ యాక్టివేషన్లో తేడా వచ్చింది. యాక్టివేషన్లో తేడా రావడానికి కారణం ఏంటి? లోపల మార్పు. అందుకని చెప్పేసి దేవుడు దేనికి రివార్డ్ ఇస్తాడు? ఏ రకమైన యాక్టివేషన్ రివార్డ్ ఇస్తాడు? మారు మనసు పొందక ముందు జరిగిన యాక్టివేషన్ కా, లేదా మారు మనసు పొందిన తర్వాత యాక్టివేషన్ కా? అందుకని చెప్పేసి బహుమానం రావాలంటే యాక్టివేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. కార్యం అనేది, క్రియ అనేది ఉండాలి. అందుకని చెప్పేసి దేవుడు నాకు లేదు దేవుడు గొప్ప బహుమానం పొందుతానంటే యాక్టివేషన్ కూడా ఎలా ఉండాలంటే ఇంకా ఎక్కువగా ఉండాలి. అందుకని చెప్పేసి బాడీని మనం ఉపయోగించాలి. అందుకనే సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ సేవ యొక్క విలువను పైకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. చూడు బాబు, నువ్వు రక్షించబడిన తర్వాత నీ శరీరం ఇదే ఇలాగనే చేశావు కాబట్టి నీకు ఇంతే బహుమానం ఇస్తున్నాను తీసుకోండి. కాదు ప్రభు, వాటికి పెద్ద బహుమానం ఇస్తున్నాను, నాకు ఇంత చిన్నది ఇస్తామంటే లేదు నీకు ఇంతదే అంటే, లేదు ప్రభు నాకు పెద్దది అంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ శరీరంలో ఏం చేశావు చూడండి, పిక్చర్ చూపించాను అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? సరే ప్రభు 2 సంవత్సరాలు టైం అయ్యి మళ్ళీ కింద పంపించు, ఈసారి ముందు వ్యక్తులను ప్రభు అని పంపిస్తారా? టైం అయిపోయింది. అందుకని చెప్పేసి విలువ ఎదిగిన తర్వాత మనం ఏం చేయాలంటే సేమ్ బాడీని ఉపయోగించి చక్కగా నీట్గా సిస్టమేటిక్గా దేవుని సేవ చేసామనుకోండి, చాలా బాగుంది. దేవుని నిజంగా దేవుని కరెక్ట్గా కనుక సేవిస్తే మనం చాలా బాగుంటాం, హెల్దీగా బాగుంటాం, మైండ్ అంటే మెంటలీగా బాగుంటాం, స్పిరిచువల్గా కూడా బాగుంటాం. రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. భూమి కనిపిస్తాయి, పైన కూడా కనిపిస్తాయి. ఎంత ఆశీర్వాదం కదా. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకు క్రెడిట్ ఇచ్చాడని అర్థం. వాళ్ళ క్రెడిట్ని ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఆయన చేశారు. దీనంతటి కారణం నుంచే ప్రభావం అన్నట్టుగా ఉన్నప్పుడు సేవలన్నింటిలో డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అనేది మనం కళ్ళారా చూడగలుగుతాం. అందుకని చెప్పేసి 5వ పాయింట్ ప్రకారం మనం ఏం చేయాలంటే సమర్పించుకొని సజీవంగా సమర్పించుకొని ప్రభువును సేవించాలి. ఆ రోజు చెప్పేద్దాం. ఆ రోజు ఏంటంటే రోమపత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుతాం. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువును సేవించుడి. ఇక్కడ 6th పాయింట్ ప్రకారంగా ప్రభువుని ఎలా సేవించాలంట? పదాలు కట్ చేసి అక్కడ ఆత్మయందు తీవ్రత కలిగి సేవించాలి. అప్పుడు మనలో నిస్పృహ అనేది కనిపించదు. దేవుని సేవ చేస్తూ ఉంటారు. ఒకసారి శరీరాన్ని కలిగేటువంటి శ్రమను బట్టి కన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. జాగ్రత్త, అప్పుడే మీ పేషెన్స్ పరీక్షించబడుతుంది. ఏదో శరీరాన్ని శ్రమ కలిగిందని చెప్పేసి దేవుని సేవ విషయమై చీకొట్టినట్టుగా, విసుకున్నట్టుగా, అసహించినట్టుగా చేశామంటే దేవుడు నీ దగ్గర నుంచి తీసి నీ పక్కన వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు డెవలప్ అవుతున్నారంటే అప్పుడు నీ ఎక్కడ లేని ఇక నీకు నరాలు తెగిపోతాయి. అక్కడే నువ్వు చూడలే. నీ భావాన్ని తెలియలే అని చెప్పేసి అంటే
ఎందుకని నష్టపోకూడదు అని చెప్పేసి అంటే దేవుని సేవ విషయంగా ఆత్మలో తీవ్రత కలిగి ఏం చేయాలి? మనం ప్రభువుని సేవించాలి. ఆత్మలో తీవ్రత కలిగి సేవించాలి. తీవ్రంగా పనిచేయాలి. తీవ్రంగా పనిచేసే వాళ్ళని ఏమంటారు? తీవ్రంగా పనిచేసే వాళ్ళని ఏమంటారు? తీవ్రంగా పనిచేసే వాళ్ళని ఏమంటారు తెలుసా? మీరు ఎవరు నమ్మకూడదు. తీవ్రంగా పనిచేసే వాళ్ళని ఏమంటారంటే తీవ్రవాదులు అంటారు. నమ్మకూడదు అని చెప్పాం కదా. తీవ్రంగా పనిచేసే వాళ్ళని ఏమంటారంటే తీవ్రవాదులు అంటారు. మరి మనం కూడా తీవ్రంగా పనిచేయమన్నాడు ఇక్కడ. అంటే మన తీవ్రవాదులమా? తీవ్రంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, తీవ్రంగా పనిచేసే మనం ఉన్నాం. మరి వాళ్ళకి మన తేడా ఏంటంటే డాక్టరీన్లో తేడా. చెప్పండి ఏంటది? డాక్టరీన్లో తేడా. వాళ్ళ డాక్టర్ ఎలా ఉంటుందంటే తీవ్రంగా పనిచేయడానికి రాంగ్ డాక్టరీన్ ఉంటుంది. రాంగ్ డాక్టరీన్ అంటే అస్సలు అది దేవునికి సంబంధించిందే కాదు. ఒక్క నెలకు లేపేస్తే స్వర్గంలో నాకు ఇద్దరు, దాన్ని ఏమంటారు? జిహాద్ అంటారు. రథం ఉంది కదా, అందుకని చెప్పేసి బుల్లెట్లో వర్షమే అలాంటి వాళ్ళు ఏమంటారు? ఎవరు వాళ్ళు అంటారు. కానీ రాంగ్ ఏంటి? అక్కడ తేడా ఏంటి చెప్పారు కదా. అది డాక్టర్, ఇదే డాక్టర్. కానీ మన డాక్టర్ ఏంటంటే అపోజల్స్ డాక్టర్. చెప్పండి ఏం డాక్టర్? అపోజల్స్ డాక్టర్. అపోస్తల బోధ. అపోస్తల బోధలో 3 పాయింట్స్ ఉంటాయి. ఇంకా అంతకుమించి క్రీస్తు మన పాపం విషయంలో మృతి పొందాడు, సమాధి చేయబడిన, తిరిగి 3వ దినాన మొత్తం ఎక్కడికక్కడ వ్యవస్థ అంతా మారిపోవాలి. అది అపోస్తల డాక్టర్ బోధ. మరి ఏ మెసేజ్ అయినా సరే 3 పాయింట్ల చుట్టూ తిరిగితేనే ఆ మెసేజ్ సక్సెస్ అవుతుంది. అది బర్త్డే మెసేజ్ అయినా, పెళ్లి మెసేజ్ అయినా, చావు మెసేజ్ అయినా, ఏ మెసేజ్ అయినా, క్రైస్తత్వంలో ఉన్న ఏ మెసేజ్ అయినా సరే ఈ 3 పాయింట్ల చుట్టూ తిరిగితేనే, ఈ 3 పాయింట్లు చెందితేనే అది రియల్ డాక్టరీన్, గాడ్లీ డాక్టరీన్, అపోజిట్స్ డాక్టరీన్, సక్సెస్ఫుల్ డాక్టరీన్. లేకపోతే ఫెయిల్, అబద్ధ బోధ అవుతుంది. ఇప్పుడు దీని కొరకే మనం కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు దీని కొరకే మనం ఎలా చేయాలి? దీని విషయం మనం ఎలా సేవించాలి? దేవుణ్ణి ఎలా సేవించాలి? తీవ్రంగా సేవించాలా? పోతే పోదాం నాటే సేవించాలి. తీవ్రంగా సేవించాలి. తీవ్రంగా సేవించాలంటే నలుదిక్కుల అలర్ట్గా ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి? నలుదిక్కులు కాదు, 8 యాంగిల్స్లో 8 యాంగిల్స్లో ఎట్లా ఉన్నారంటే చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండి చక్కగా దైవికమైన నేర్పరితనంతో ఏం చేయాలంటే ఆత్మలో తీవ్రతతో ప్రభువుని సేవించాలి. అయిపోయినా నెక్స్ట్ 7వది లాస్ట్లో ముగించేద్దాం. ఫిబ్రవరి పత్రిక, ఫిబ్రవరి రాసిన పత్రిక, ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం 2 కలపబడినాయి. చదివేసి ముగించేద్దాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఒక మాట చెప్పండి, దేవునికి ఎలా సేవించాలంటే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. మన సేవా జీవితం ద్వారా దేవుడు పసంద్ అయిపోవాలి, ఫెదా అయిపోవాలి. అదే కదా. ఏం కావాలి? మామూలు మాట చెప్తున్నా. మనం చేసేటువంటి పరిచర్యకి దేవుడు ఏం కావాలి? మహిమ రావాలి, సంతోషపడాలి. అలాగే యేసు ప్రభు కూడా ఆయన లోకంలో సేవకుడికి లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఎవరు? సేవకుడా కాదా? సేవకుడే కదా. సేవకుని ఏమంటారు? గాడ్ సర్వెంట్ అంటారు. యేసు ప్రభు మనిషి కుమారుడే కదా? రాయబడిందా లేదా? యేసు ప్రభు దేవుని కుమారుడా లేదా? రాయబడింది కదా. అలాగే యేసు ప్రభు సేవకుడు అని చెప్పి రాయబడిందా లేదా? రాయబడింది. దీపాకంటే అపోస్తల కార్యము 3వ అధ్యాయం చివరి వచనంలో దేవుడు తన సేవకుని గుర్తించి పుట్టించాడు. సేవకుడు పుట్టించాడు. సేవకుడు ఎవరు? యేసు ప్రభు. మనం ఎవరిని
సేవకులు. ఒక యాంగిల్లో చూస్తే దేవుని కుమారుడు, దేవుని బిడ్డలు. ఇంకొక యాంగిల్లో చూస్తే రాజులైన యాజక సమూహం. ఇంకొక యాంగిల్లో చూస్తే సేవకులు. అర్థం కదా? ఒక యాంగిల్లో చూస్తే సేవకులు, ఇంకొక యాంగిల్లో చూస్తే నాకు దాసులు. ఎన్ని పేర్లు ఉన్నాయో, ఏ పేర్లు కూడా పరమార్థాన్ని మిస్ చేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ మనం పరిచయం చేసే విషయంలో సేవకులు అనే మాట నొక్కి నొక్కి చెప్పుకున్నాం. కాబట్టి సేవకులంగా మనం ఎలా సేవిస్తున్నాం దేవుడిని అని చెప్పేసి మనం పరీక్షించుకున్నప్పుడు, ఏడవదిగా ఇలాగ మనం దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. చెప్పుకున్నామా? ఒకటోది దేవుని ఎలా సేవించాలి? భయపడుతూ సేవించాలి. రెండోదిగా ప్రేమించు సేవించాలి. మూడోదిగా కుటుంబంతో సేవించాలి. నాలుగోది సంతోషంతో సేవించాలి. ఐదోది సజీవయాగంగా సమర్పించుకొని సేవించాలి. ఇంకా ఆరోది ఆత్మీయ తీవ్రత కలిగి ఆత్మీయ తీవ్రత కలిగి సేవించడం మనం తీవ్రవాదం కాదు. అది అప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆత్మల రక్షణలో తీవ్రత అట్లాంటావా? సరే, మంచిది. అట్లాగా ఆత్మీయ తీవ్రత కలిగి సేవించాలి. ఏడవదిగా దేవునికి ప్రీతికరమైన ఇష్టంగా. యేసు ప్రభు గురించి పరలోకం నుంచి కలిగిన మాట అదే తండ్రి ఏం చెప్పాడు? ఈయన నా ప్రియకుమారుడు. యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ స్టార్టింగ్ లో యేసు ప్రభు అదే చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు. అప్పుడే బ్యాప్టిజం తీసుకున్నాడు. ఇంకా బ్యాప్టిజం తీసుకుంటే సేవ మొదలు చేస్తాడు. ఏమని? బ్యాప్టిజం తీసుకుంటే సేవ మొదలయ్యడం కాదు, కానీ ఆయన అంతకుముందే చేసుకున్నాడు. అయితే ఆయన స్టార్టింగ్ లో తండ్రి ఏమని యాక్సెప్ట్ చేశాడు? ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆనందించున్నానని చెప్పాడు. లాస్ట్ లో శిలోపానికి వెళ్ళబోయే ముందు కూడా రూపాన్ని చెప్పడం కదా ఏమని అప్రూవల్ చేయబడ్డాడు? ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పండి. అట్లా మన ఆత్మీయ విషయంలో, మన సేవ విషయంలో దేవుని ద్వారా అలాగ అప్రిషియేట్ చేయబడాలి. అలా అప్రిషియేట్ చేయబడడానికి కూడా మనము సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇలాగ మనం దేవుని సేవించే వారంగా ఉండాలి. ఎలా ఇందులో ఉంది మనం దేవుని సేవించాలి? సంఘంలో ఉంది. సంఘం ఏం కావాలని? ఒకటి రెండవది క్షమాభివృద్ధి పొందాలి. అలాగే సంఘంలో రెండు రకాల పనులు జరగాలంటే దేవుడికి ఉపయోగపడవలసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము దేవుడికి ఎలా ఉపయోగపడగలం అనేది దేవుడు మనలో పెట్టినటువంటి ప్రభావాలను ఆధారం చేసుకొని మనం దేవుడితో మనం ఉపయోగపడేవారుగా మనం ఉండాలి. నాకేముందులే బ్రదర్ నేనేం చేయను అంటే నష్టం చేసాం కదా. ఏం చేసాం? ఫస్ట్ నిలవము, తర్వాత నిర్మూలం అవుతాం. నిలవము అంటే ఇక అప్పుడే కదిలిపోతా ఉంటాం అంటూ, నిర్మూలం అవుతామంటే కనుమరుగైపోతాం నాకు. అడ్రస్ వెళ్ళాలి, నో హిస్టరీ, చరిత్రహీనం అయిపోతాం. అట్లా కాదు అంటే దేవుని సేవిద్దాం బ్రదర్ అంటే అప్పుడు ఏమవుతారు? దానిలాగా రక్షించబడతారంటే కాపాడబడతారు. మన రక్షణ ఏదైనా ఉంది, అది ఆ టైంలో కాపాడబడతాం. రెండోదిగా ఆయన ముఖ దర్శనం చేస్తాం. మూడోదిగా ఆయన మన మసాలైన నాలుగోదిగా 20 రాజ్యం చేస్తాం. పాజిటివ్ అంటే నెగిటివ్ అంటే చూస్తాం కదా. ఇప్పుడు ఎలా సేవించాలనే దానికి ఏం చూస్తాం. అలాగే మనం సేవిస్తున్నామా పరీక్షించుకొని ఊహించాం. మాట్లాడుకుందాము. మరి ఇంతవరకు దేవుని యొక్క దాసుల ద్వారా మన గమనమునకు 7 సంగతులు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రీతిగా సేవించాలి అనేటువంటిది మరి 7 పాయింట్స్ ప్రభు తన దాసుని నిలబెట్టుకుని మన గమనమునకు